కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గం మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మీడియా సమావేశంలో బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త బసవి రమేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి ₹1 కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి నిధికి ₹1 కోటి, ఆంధ్రప్రదేశ్ వరదల్లో ఇబ్బంది పడిన 400 పంచాయతీలకు పంచాయతీకి ₹1,00,000 చొప్పున 400 లక్షలు ఇవ్వడం జరిగింది। ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి సొంత నిధులు ఇవ్వడం, ఇలాంటి దయాహృదయం గలవారు ఉంటేనే ఇలా చేయగలుగుతారని, నిత్యం దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మా కొణిదెల పవన్ కళ్యాణ్ అని 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లనే విజయవాడలో వరద పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అన్నారు। మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, మన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా కానీ ఇలాంటి బాధ్యతలు చేయడం మీరు చూసారా? రాష్ట్రము అతలాకుతలం ఇబ్బందుల్లో ఉంది। ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎక్కినప్పటి నుంచి కూడా పోయిన గవర్నమెంట్ రాష్ట్రాన్ని పందులు దోచుకొని తిని, పంది కుక్కల కన్నా ఈయనగా తిని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఈరోజు మా సొంత జిల్లా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్నాడంటే సిగ్గుండాలి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఒక్కడన్నా కూడా కొద్దిగా మాట్లాడడానికైనా। రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇష్టం వచ్చినట్టు పంది కుక్కలు కానీ ఈయనగా దోచుకొని ముఖ్యమంత్రి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మండల నాయకులు ఎవరు తోచిందోడు ఇసుక కాడ ఇసుక, గలుగు కాడ గలుగు, ఎట్ట పడితే అట్ట సర్వనాశనం చేసి సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే కొద్దిగా రోషం ఉండాలి వీళ్ళకు। ఈరోజు మా అధ్యక్షుల వాడిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ₹6 కోట్ల, ఆంధ్రాకి ₹1,00,000 కోట్లు, ఆంధ్రాకి 5 కోట్లు, తెలంగాణ ₹1 ఇచ్చి ఆయన దయాగుణాన్ని చూపడం కూడా జరిగింది। మీరు ఏం చేశారు? రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన దోచుకొని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళా పిల్లి మిత్రులు బొక్కడ కొట్టి వేసాలు వేసుకుంటా పనికి మళ్ళీ రోజా వచ్చి ఈరోజు మాట్లాడుతుందంటే సిగ్గు శరం ఉండాలి కొద్దిగా మీకు మాట్లాడడానికి వచ్చి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారంటే మీరు మనసులో ఇదే విజయవాడకు, ఇదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి ఏం చేశారు మీరు? ఇప్పుడు జరిగింది